ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తన డ్రైవర్ని అత్యంత దారుణంగా చంపి డోర్ డెలివరీ చేస్తే కనీసం ఖండించలేదు డాక్టర్ సుధాకర్. కరోనా టైంలో మాస్కులు అడిగాడు, మాస్కులు అడిగితే ఆయన్ని ఒక పిచ్చోడు ముద్రేసి ఆయన్ని ఆటోలో తీసుకెళ్ళినటువంటి తీరు. కిరణ్ అనే అతన్ని అత్యంత దారుణంగా మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు చిత్రహింసలు పెట్టి మరి అతన్ని చంపినటువంటి విధానం. కనీసం వాళ్ళకి జరిగిన అన్యాయాలు అవమానాలని ఖండించకపోవటం అనేది ఒక ముఖ్యమంత్రిగా ఇటువంటి ముఖ్యమంత్రిని ఎవరూ చేయలేదు. ఈ రాష్ట్రంలో 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పాశవికంగా, అత్యంత క్రూరంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీల యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి ఈ యొక్క పథకాల్ని ఏకపక్షంగా రద్దు చేసి దళితుల యొక్క పొట్టకొడినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కింది. 400 కోట్లు చెప్పారే కానీ బడ్జెట్లో 400 కోట్లు కార్పొరేషన్ ఎస్సీలకు పెడతాను అనేది కదా, ఎక్కడ ఎస్సీ కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా ఇలా ఈరోజు ఒక్క లోన్ కూడా లేదు. ఊరికి వాళ్ళు కూడా ఈగలు తోలుకుంటున్నారు. ఒకసారి నీకు వేసి మోసపోయి ఎస్సీ కార్పొరేషన్ దళితులకు ఏమీ లేకుండా చేసి నాశనం చేసేసాడు. దళితులకి ద్రోహం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి.